మొన్నటి వరకు ముద్దులు పెట్టుకున్న వాళ్ళు బ్రేకప్ అవ్వగానే భద్రశత్రువులుగా ఎందుకు మారుతారో నాకు ఇప్పటికి అర్థం కాదు. అరే అసలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా అన్రిజాల్వ్డ్ రిలేషన్షిప్స్. ఇవి ఎంత డేంజర్ అంటే నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక క్యాన్సర్ డాక్టర్ తో మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, విమెన్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో ఉంది, అన్ని మెడిసిన్స్ ట్రై చేసాము, అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసాము, బట్ బాడీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదంట. దెన్ సైకోథెరపిస్ట్ తో థెరపిస్ట్ సెషన్ లో తేలింది ఏంటి అంటే షీ హ్యాస్ అన్ అన్రిజాల్వ్డ్ రిలేషన్షిప్. దట్ టాక్సిక్ ఎమోషన్ తన మనసులో ఉంది ఫ్రమ్ పాస్ట్ 10 to 15 ఇయర్స్ ఓల్డ్ బ్యాగేజ్ రాది ఇప్పటికీ క్యారీ చేస్తుంది. అన్ ఎమోషన్ దట్ యు ఫీల్ యాక్చువల్లీ హ్యాస్ ద పవర్ టు చేంజ్ ద బయాలజీ ఆఫ్ యువర్ ఫిజికల్ బాడీ. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ హెల్దీ అండ్ హ్యాపీ విత్ దీస్ అన్రిజాల్వ్డ్ రిలేషన్షిప్స్. ఒక అమ్మాయితో నీకు వర్కౌట్ కావట్లేదు అంటే తనని బ్లేమ్ చేయకు అండ్ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. ఇట్స్ ఆల్వేస్ ద సిచ్యువేషన్ అండ్ డోంట్ ఫైట్ విత్ ద సిచ్యువేషన్. ఇట్స్ వెరీ స్టూపిడ్. కాల్ హర్ ఆర్ కాల్ హిమ్ అండ్ టాక్ టు దెమ్ అండ్ రిజాల్వ్ ఇట్ అండ్ మూవ్ ఆన్. అండ్ నాట్ ఓన్లీ లవర్స్, ఈ సెంట్ భూమి కోసం సంవత్సరాలు కొట్టుకుంటారా బాబు. ఇవన్నీ కూడా అన్రిజాల్వ్డ్ రిలేషన్షిప్స్. ఒక్క కాల్, ఒక్క 5 minutes కాల్ మొత్తం బ్యాగేజ్ ని దించేస్తుంది. ట్రై చేసి చూడండి.